క్యూనెన్ న్యూస్కు స్వాగతం. సిరికొండ మండల కేంద్రంలో ఎల్లమ్మ చెరువులోకి వచ్చే నీరుకు ఆనికట్టు మత్తడి పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ ఫేజ్ 3 అంచనాల విలువ 22,10,000 రూపాయల. తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ 23 ఏప్రిల్ 2017 నాడు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఎల్లమ్మ చెరువులోకి వచ్చే నీళ్లు చెరువు నిండగానే షట్టర్లు మూసివేయాలి, కానీ అలా జరగడం లేదు. చెరువు నిండిన తర్వాత అలుగు వెంబడి కిందకు వెళ్ళే నీరు పోవడానికి కాలువ కబ్జాకు గురై ఇరుకుగా తయారైంది. దీని గుండా వెళ్తున్న నీళ్లు కాలువపై నుండి పారి ఊరిలోకి రావడంతో ఇళ్లలోకి నీళ్లు వెళ్తున్నాయని బైపాస్ రోడ్డు మరియు పోలీస్ కాలనీ వారు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉందని సిరికొండ ప్రజలు అంటున్నారు. వర్షాకాలం మృగశిర కార్తె ప్రారంభానికి 24 రోజుల సమయం ఉంది. దీనిపై అధికారులు దృష్టి సారించారని కాలనీవాసులు అంటున్నారు. ఇది ఇలా ఉండగా మత్తడి దగ్గర ఇసుక మెట్ట పెట్టి ఉంది. దీనిని తీసి లోతుగా చేస్తే నీళ్లు సులువుగా వెళ్లే మార్గం ఉంటుంది. ఎల్లమ్మ చెరువు నిండగానే ఊరిలోనికి నీళ్లు రాకుండా వాగులో నుండి నీళ్లు వెళ్లడానికి 2 షట్టర్లు బిగించారు. ఆ షట్టర్లను ఓపెన్ చేస్తే వాగుకుండా బసన్ చెరువులోకి వస్తాయి. కానీ వాగు కబ్జాకు గురైంది. బొడ్డు మామిడి చెరువు నుండి పల్లె ప్రకృతి వనం వరకు నద్దీనాలను తీస్తే సిరికొండకు ఎటువంటి నీళ్ల తాకి ఉండదని గ్రామ ప్రజలు అంటున్నారు. నద్దీనాల తీయకుంటే ఇప్పటికే నీళ్ల కోతకు గురైన ఎస్సీవాడ శ్మశానవాటిక ఈ వర్షాకాలం ఎక్కువ కోతకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే వాగులోకి నీళ్లు పోయే షట్టర్లు లేబడితే వాగులో కట్టిన వైకుంఠధామం నీటిలో కలిసిపోతుంది. వర్షాకాలం శవాలను కాలబెట్టడానికి స్థలం ఉండకుండా నీళ్లు నిలుస్తాయి. దీనిపై ఇరిగేషన్ ఏఈ సాయినాథ్ను క్యూనెన్ న్యూస్ చరవాణిలో వివరణ కోరగా ఎల్లమ్మ చెరువు అలుగుపోయే మార్గం ఇరుకు నీళ్లు పోవడానికి స్థలముందా అని ఇరిగేషన్ ఏఈ రెవెన్యూ అధికారులను అడిగినప్పుడు రెవెన్యూ వారు ఇచ్చిన సమాధానం ఇంతకు ముందు బండ్లబాట టైపులో నీళ్లు వెళ్తుండేవని తెలిపారు అని చెప్పారు. ల్యాండ్ సర్వే చేస్తే ఒకవేళ ఖాళీ స్థలం వెళ్తే ఊరిలోకి నీళ్లు పోకుండా చేసుకోవచ్చని అన్నారు. ఎల్లమ్మ చెరువు నిండగానే వాగులోకి షట్టర్లు ఓపెన్ చేయడానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఎవరైనా వద్దన్నారా అని అడిగినప్పుడు ఏఈ సాయినాథ్ మాట్లాడుతూ వాగులోకి షట్టర్లు ఓపెన్ చేస్తే రోడ్డు కొట్టుకుపోయి ఇక్కడి రైతులకు పోవడానికి ఇబ్బంది అవుతుందని అన్నారని ఆయన తెలిపారు. వాగులో పడి వెళ్తున్న నీళ్లు వృధా కాకుండా వైకుంఠధామం పక్కన తాత్కాలికంగా కట్టబోసి బసన్ చెరువులోకి నీళ్లు మరలించామని అన్నారు. వర్షాకాలంలో పోసిన కట్ట ఉంటే నీళ్లు నిలిచి శవాలను కాల్చడానికి ఇబ్బంది అవుతుందని అన్నారు. అధిక వర్షాలు పడి నీళ్లతో కట్ట కోసుకుపోతే వైకుంఠధామం నీళ్లతో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అన్నారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే వీటన్నిటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సిరికొండ గ్రామ అభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.